బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా అనే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటారు కదా. మనం అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కి ఒక 70 to 80 వేసుకో లైఫ్ స్పాన్. సో అంటే నీ బర్త్డే లైఫ్ లో 70 to 80 టైమ్స్ మాత్రమే వస్తుంది. సో అందుకనే 70 days సెలబ్రేట్ చేసుకోవడానికి ఓవర్ మెచ్యూర్ అయిపోయినట్టు ఇంక బర్త్డే సెలబ్రేట్ చేసుకోకూడదు. ఇంకొకటి ఏమో ఏదైనా సాధించేదాకా మనం చేసుకోకూడదు అంటే నువ్వు సాధించేలాగా చేసుకోకు. నువ్వు సాధించినప్పుడు చేసుకుంటావు, అలా చేసుకో. పక్కోడు కూడా నేను స్పెషల్గా చూస్తాడు, ఎనిమి కూడా స్పెషల్గా చూస్తాడు. వాడికే స్పెషల్గా ఉన్నప్పుడు నీ బర్త్డే నీకు ఆబ్వియస్లీ స్పెషలే కదా. సో అందుకని నేనేమంటా అంటే నువ్వు ఒకటి గుడికి వెళ్ళు, ఆ రోజు మంచి ఫుడ్ తిను, ఆ రోజు నచ్చిన బట్టలు. స్కూల్లో అయితే నీ బర్త్డే అనుకో, ఆ రోజు నిన్ను కొట్టరు, నీకు పనిష్మెంట్ కూడా ఉండదు. ఇప్పుడు నీ బర్త్డే ఆబ్వియస్లీ నీకు స్పెషలే కదా. నాకైతే స్పెషలే నా బర్త్డే, మీ బర్త్డే కూడా మీకు స్పెషలే ఆబ్వియస్లీ. మీ బర్త్డే నాకు కూడా స్పెషలేరా అంతెందుకు. సో ఆన్ యువర్ వెరీ స్పెషల్ డే ఏదో సాధించక్కర్లే, సాధిస్తాం, అందరం అదే జర్నీలో ఉన్నాం. అక్కడికి వెళ్తున్నప్పుడే మనం వెనకాల చూస్తున్న కొన్ని మూమెంట్స్ కూడా ఉండాలి కదా. ముచ్చు ముఖం పెట్టుకొని ఉండకూడదు కదా వెనకాల చూస్తున్నప్పుడు తిరిగి. ఐ హోప్ అందరికీ ఇది నచ్చుతుందని. నచ్చితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి కామెంట్లో. ఉంటాను మరి. ఇట్లు మీ చుట్టాల అబ్బాయి. బాయ్ బాయ్.